అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మేము మీకు యూదా రాజుల కథను చెప్పబోతున్నాము. చాలా కాలం క్రితము సర్వశక్తిగల దేవుడు కల్దీయుల దేశం నుంచి సంతానము లేని 75 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అయిన అబ్రహామును కనాను దేశానికి వెళ్ళమని చెప్పి, నీకు సంతానం ఇస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నీ సంతానానికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేశారు. 25 ఇయర్స్ పాటు విశ్వాసంతో నిరీక్షించిన తర్వాత నిర్ణయకాలంలో దేవుడు అబ్రహామునకు తన 100వ సంవత్సరంలో ఇస్సాకును బహుమానంగా ఇచ్చారు. వారికి పెళ్ళి అయిన తర్వాత ఇస్సాకుకు రిబ్కాలకు పిల్లలు పుట్టలేదు. ఇస్సాకు వేడుకున్నప్పుడు దేవుడు వారికి బహుమానంగా ట్విన్స్ని ఇచ్చారు. వారి పేర్లు ఎదోము అనబడే ఏసావు, ఇశ్రాయేలుగా మారిన యాకోబు. ఏసావు పిల్లల్ని ఎదోమీయులు అని, యాకోబు పిల్లల్ని ఇశ్రాయేలీలు అని అంటారు. ఏ రాజు ఇశ్రాయేలీల్ని రూల్ చేయకముందే ఎదోము దేశాన్ని ఎదోమీయులు పాలించారు. ఇదిలా ఉండగా తాము పరవాసులుగా ఉన్న కనానులో కరువు వచ్చిందని ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వలస వెళ్తారు. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒకవైపు ఏ వాగ్దానం పొందని ఎదోమీయులు ఎదోము దేశాన్ని రూల్ చేస్తూ ఉంటే, మరోవైపు కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారనే వాగ్దానం పొందిన ఇశ్రాయేలీలేమో ఫరో కఠిన దాసత్వం కింద నలిగిపోయారు. వారి మూలుగులు విన్న దేవుడు మోషే అహరోన్లను పంపి వారిని ఫరో చెర నుండి విడిపించి కనానుకు చేరుస్తారు. కనాను దేశాన్ని స్వాతంత్రించుకున్న తర్వాత న్యాయాధిపతుల కాలంలో దేవుడు తానే స్వయంగా వారికి రాజై ఇశ్రాయేలీలను పాలించారు. కానీ ఇశ్రాయేలీలు మిగతా దేశాల వారికి లాగా తమకు కూడా రాజు కావాలని కోరి దేవుణ్ణి నొప్పిస్తారు. వారి కోరిక సరైనది కాదని వారు అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక నెగిటివ్ రాజు ద్వారా క్రమశిక్షణ నేర్పించారు. ఆయనే సౌలు. ఫస్ట్ వన్ సౌలు. ఇజ్రాయేలీల ఫస్ట్ కింగ్ సౌలు అవిధేయత కారణంగా దేవుడు అతని చేతిలో నుండి రాజ్యాన్ని తీసేసి దావీదుకి ఇచ్చాడు. రెండవ రాజు దావీదు రాజు. దావీదు దేవుని హృదయానుసారుడై 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని పాలించాడు. బెర్షబా విషయంలో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపపడి దేవుణ్ణి వేడుకొని క్షమాపణ పొందాడు. మూడవ రాజు సొలొమోను రాజు. సొలొమోను తన తండ్రి చేత సిద్ధపరచబడిన సామాగ్రి చేత యెహోవా మందిరమును కట్టించెను. సొలొమోను యెహోవా ఆజ్ఞను గైకొనకపోవుట చేత తన తరువాత రాజ్యం యూదా రాజ్యంగాను ఇశ్రాయేలు రాజ్యంగాను విడిపోయింది. మొదటి యూదా రాజు రెహబాము కాలంలో రాజ్యం 2గా విడిపోయింది. తన పితరులను మించినంతగా ఇతడు యెహోవా దృష్టికి కీడు చేశాడు. రెండవ యూదా రాజు అబియా. సొలొమోను కొడుకైన రెహబాము మరియు అబ్షాలోము కుమార్తె అయిన మయాకాకు పుట్టినవాడు అబియా. ఇతను యెహోవా యెడల యథార్థ హృదయం కలిగి ఉండలేదు. మూడవ యూదా రాజు ఆసా. తన పితరుడు అయిన దావీదులాగా ఇతను కూడా యెహోవా యెడల యథార్థంగా ఉన్నాడు. నాలుగవ యూదా రాజు యెహోషాపాతు. దావీదు వలె యెహోషాపాతు యెహోవా యెడల యథార్థ హృదయం కలిగి ఉండెను. ఇతని కాలంలో యూదా దేశం చుట్టూ ఉండే దేశాలు వాని మీదకి యెహోవా భయం వచ్చినందున ఇతనితో ఎవరు యుద్ధం చేయలేదు. 5వ యూదా రాజు యెహోరాము. యెహోవా దృష్టికి ప్రతికూలంగా ప్రవర్తించాడు. యెహోవా ఇతని మొత్తునందున ఇతడు ఎవనికి ఇష్టం లేనివాడై చనిపోయాను. 6వ యూదా రాజు అహజ్యా. ఇతను యెహోవా దృష్టికి చెడుతనం జరిగించెను. 7 అతల్యా. యూదా దేశాన్ని పాలించిన ఏకైక రాణి. జూదా రాయల్ ఫ్యామిలీ మొత్తాన్ని ఈమె హతం చేసింది. 8వ యూదా రాజు యోవాషు తన మేనత్త యెహోషాపాతు యాజకుడైన యెహోయాదాలు తనకు చేసిన మేలును మరిచి వారి కుమారుడైన జకర్యాను చంపించెను. ఈ హత్య గురించి న్యూ టెస్ట్మెంట్లో యేషయా కూడా చెప్పారు. 9వ యూదా రాజు అమజ్యా. ఇతను యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యూదా రాజు అజర్యా. యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వరదలా చేశాడు. స్థిరపడిన తర్వాత గర్వించి చేయగురం పని చేసి మరణం వరకు కుష్ఠరోగ్య. 11వ యూదా రాజు యోతాము. ఇతను యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించారు. 12th కింగ్ ఆహాజు. యెహోవా మందిరంలోని ఇత్తడి బలిపీఠాన్ని పక్కకు జరిపి ఆ స్థానంలో దమస్కు దేవతల బలిపీఠాన్ని పెట్టాడు. ఫలితంగా యెహోవా యూదా ప్రజలలో చాలామందిని అషూరు రాజు చేతిలోకి, ఆహాజును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగించాడు. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అనే ప్రవచనం ఈయన కాలంలోనే చెప్పబడింది.
యూదా రాజు హిజ్కియా యెహోవా దృష్టికి నీతిని అనుసరించి పూర్ణంగా ఆయనను అనుసరించిన హిజ్కియా వంటి రాజు ఇతని ముందు కానీ ఇతని తర్వాత కానీ మరొకటి లేడు. 4వ రాజు మనసే. యెహోవా క్షమించలేని అంతగా ఆయన దృష్టికి చెడు నడిచివాని మనసే. యెహోవా వర్తమానాలు పంపితే మనసే పట్టించుకోలేదు. 15 యూదా రాజు ఆమోను. తన తండ్రి అయిన మనష్షే లాగానే ఇతను యెహోవా దృష్టికి చెడు నడిచాను, కానీ మనష్షే చివరిలో పశ్చాత్తాపపడినట్లు ఇతను పశ్చాత్తాపపడలేదు. 16వ యూదా రాజు యోషియా దావీదులాగా కుడికైనా ఎడమకైనాను తిరగక యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అన్యదేవతా విగ్రహాలన్నింటినీ పడగొట్టి యెరూషలేమును శుద్ధి చేశాడు. 17వ యూదా రాజు యెహోయాహాజు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ఐగుప్తు రాజైన ఫరోనెకో యెహోయాహాజును ఐగుప్తుకు చెరపట్టుకుపోగా ఇతడు ఐగుప్తులోనే మరణించెను. 18వ యూదా రాజు యెహోయాకీమును అతని ఫ్యామిలీని ఇతని దేశంలోని గొప్పవారందరినీ నబుకద్నెజరు బబులోనుకు చెరపట్టుకొని వెళ్ళెను. 19వ యూదా రాజు యెహోయాకీను. బబులోను రాజైన నబుకద్నెజరు చెరలో వేసిన ఇతనిని 36 సంవత్సరాల చెరవాసం తర్వాత బబులోను రాజైన ఎవిల్మెరోదకు బందీగృహం నుండి విడిపించెను. ఇతను బ్రతికినన్ని రోజులు రాజు సన్నిధిని భోజనం చేయుచూ వచ్చాను. 20వ యూదా రాజు సిద్కియా. యూదా రాజ్యానికి చివరి రాజైన సిద్కియా యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. నబుకద్నెజరుకు సిద్కియా తిరగబడడం వలన అతని కన్నుల ఎదుటనే అతని కుమారులందరినీ చంపి అతని కన్నులు ఊడదీయించెను. యూదా ప్రజలు యెహోవా మీద తిరుగుబాటు చేసి ఆయన కట్టడలను తృణీకరించి విశ్రాంతి దినములను అపవిత్రపరచగా నివారింపు సఖ్యం కానంతగా దేవుని కోపం వారి మీదకి వచ్చును. ఆయన వారిని దేశానికి తెచ్చెను. ఆయన తర్వాత దేవుడు పాలసీక రాజైన కోరెషును లేపి తిరిగి వారిని దేశానికి తెచ్చెను. ఈ రాజులు ప్రజల్ని సేవకులుగా చేసి పాలిస్తే వీరి తర్వాత ఒక రాజు పుట్టారు. ఆయన నా తండ్రి అయిన యేసయ్య. ఆయన నన్ను రాజుగా చేశారు. రండి, ఈరోజు మీ పాపాలను ఒప్పుకోండి, ఆయన మిమ్మల్ని కూడా రాజులుగా చేస్తారు.